ఓం నమో వెంకటేశాయ. వానప్రస్థవ్రతారాధ్య హీనస్వస్థ్య జనారాధ్య గోవింద గోవింద. నీలాచల నివాసాయ నీలకంఠప్రియాయ చ నీలవర్ణాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అథ శ్రీనివాస ప్రార్థన. చంచలాసేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం. నారాయణాగుణసులక్షణ సత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచశమితాంతరార్తిం సన్మందిరం విశత భాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం చెప్పుకున్న భాగవత ప్రార్థనా శ్లోకానికి అర్థం ఇది. నారాయణాగుణ సులక్షణ సత్వమూర్తిం సన్మందిరం. ఈ భాగవతం అనేది ఒక మంచి ఇల్లు లాంటిది, ఒక దేవాలయం లాంటిది. ఒక ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఏముండాలి అంటే మంచి దేవతామూర్తి ఉండాలి. ఆ దేవతామూర్తి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ప్రధానంగా ఉండాలి. ఇల్లు కదా అని మిగతావన్నీ ప్రధానంగా ఉండకూడదు. ఇంట్లో కూడా దేవాలయంలోనూ దేవతామూర్తి ప్రధానంగా ఉండాలి. అలాంటి ప్రధానమైన దేవతామూర్తి ఈ భాగవతం అనే సన్మందిరంలో నారాయణ అనే ఆయన. నారాయణుడు అనేటువంటి అగుణ ప్రధానమైనటువంటి సులక్షణ మంచి లక్షణాలతో కూడి ఉన్నటువంటి సత్వమూర్తి, సత్వప్రధానమైనటువంటి మూర్తి నారాయణుడి యొక్క అవతారాలన్నీ ఈ భాగవతంలో ఉన్నాయి. దేవాలయమైనా ఇల్లైనా అక్కడ దేవతామూర్తి కనుక కొలువై ఉంటే ఆ దేవతామూర్తిని పూజించే వాళ్ళు ఉండాలి. ఇక్కడ భాగవతం అనేటువంటి సన్మందిరంలో వ్యాసప్రసూత శుక పూజక పుణ్యపూర్తిం. వ్యాసుడి యొక్క పుత్రుడైనటువంటి శుకుడు, వ్యాసుడు ప్లస్ శుకుడు ఇద్దరు కూడా పూజకులై ఆ స్వామిని పూజిస్తూ తమ పుణ్యాన్ని ఈ మందిరం అంతా పరుస్తున్నారు. వ్యాసప్రసూత శుక పూజక పుణ్యపూర్తిం. ఏ ఇంటికి వచ్చినా ఏ దేవాలయానికి వచ్చినా సరే అక్కడ మంచి మాటలు వినిపించాలి. ఆ మంచి మాటలు ఎలా ఉండాలి అంటే మనసుకు ఆహ్లాదం కలిగించాలి, ఆదర వచనాలుగా ఉండాలి. అంటే వచనాలు ప్రహ్లాదన అంటే ఆహ్లాదం కలిగించేలాగా ఉండాలి, ఆదరంగా ఉండాలి. ఇంటికైనా అదే నియమం, దేవాలయానికైనా అదే నియమం. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ క్యూలో నుంచున్నప్పుడో ఎప్పుడో ఎవరో ఒకళ్ళు ఏమైనా కటువుగా మాట్లాడితే మనసుకు కష్టం వేస్తుంది కదా, అలా మాట్లాడకూడదు అని అనుకుంటాం కదా. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనము మాట్లాడకూడదు, అక్కడున్న వాళ్ళు కూడా కటువుగా మాట్లాడకూడదు. దేవాలయమైనా అంతే, ఇల్లైనా అంతే. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని సంతోషపెట్టేలాగా మాట్లాడాలి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడకూడదు. వాళ్ళకి ఆదర వచనాలతో స్వాగతం పలకాలి. ఈ భాగవతం అనేటువంటి సన్మందిరంలో ప్రహ్లాదన మనస్సును ఆహ్లాదపరిచే వాక్యాలున్నాయి, ఆదర వాక్యాలున్నాయి. జీవుల మీద అత్యంత ఆదరంతో జీవులకి భగవంతుడి యొక్క తత్వం అందేందుకు కావలసినటువంటి వాక్యాలున్నాయి. అలాంటి వచస్సులతో శమిత అంతరార్తిం లేదా శమిత ఆంతరార్తిం మనసులో ఉండేటువంటి బాధంతా కూడా
ఎవరో చల్లార్చినట్టు చల్లారిపోతోంది. భాగవతంలో ఉండే మాటలు వింటే ఆ భాగవతంలో ఆయా క్యారెక్టర్సు లేదా ఆయా పాత్రధారులు మన మీద చూపించేటువంటి ఆదరాన్ని, వాళ్ళు మాట్లాడేటువంటి ప్రహ్లాదమైన వచస్సుల్ని, వాక్యాలని వింటూ ఉంటే మనసంతా కూడా చల్లారిపోయినట్టు, ఏ ఇబ్బంది లేనట్టు, హాయిగా ఉన్నట్లు ఉంటుంది. అలాంటి సన్మందిరం, ఒక మంచి ఇల్లు లేదా మంచి దేవాలయం లాంటి భాగవతం అనే దానికి విశత. ఓ భక్తులారా, ప్రవేశించండి. ఇది కాక సుకీర్తిం, ఈ భాగవతానికి ఉన్న కీర్తి మామూలు కీర్తి కాదు. మామూలు దేవాలయానికి ఉన్న కీర్తి, ఇంటికున్న కీర్తి అయితే ఇది సరిపోదు, దానికంటే పై స్థాయిలో ఉన్నటువంటి కీర్తి ఇది అని ఈ శ్లోకానికి అర్థం. ప్రహ్లాద నారద ఇక్కడ లేదు. ప్రహ్లాద నారద గత నెల ప్రార్థనా శ్లోకంలో ఉంది. ఈ ప్రార్థనా శ్లోకంలో ప్రహ్లాదనారద, ప్రహ్లాదనాదర, ప్రహ్లాదన ఆదర అనే 2 పదాలు ఉన్నాయి. అది ప్రహ్లాద నారదాకి దగ్గరగా ఉండాలి అని పెట్టినటువంటి పదాలు. దాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ మనం ఈరోజు భాగవత పాఠంలోకి వెళదాం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు బ్రహ్మచారి ధర్మాలను వివరంగా చెప్పారు. వివరంగా చెప్పి ఆ బ్రహ్మచారి ధర్మాలను గనక ఎవరైనా పాటించగలిగితే ఆ పాటించిన వారు పరమాత్మను చేరుకుంటారు అనేటువంటి మాటను కూడా పలికారు. బ్రహ్మచారి ధర్మాలు దగ్గరగా దాదాపుగా అందరికీ వర్తిస్తాయి అనేటువంటి సూచన కూడా చేశారు. చేసిన తర్వాత వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ మునిసమ్మతాన్ యానాస్థాయ మునిర్గచ్చేత్ ఋషిలోకం ఊహాంజస అని వానప్రస్థ ధర్మాలను మొదలుపెట్టి చెప్తాను అని ఈ శ్లోకంలో అంటున్నారు. వానప్రస్థస్య నియమాన్ వక్ష్యామి. వానప్రస్థుడు అంటే వనానికి వెళ్ళి గృహస్థుడు అయిన తరువాత, బాధ్యతలన్నీ తీర్చేసుకున్న తర్వాత, మనవళ్ళనో లేదా మునిమనవళ్ళనో చూసేసిన తర్వాత, ఆ మనవళ్ళు మనవళ్ళు కలిగేటువంటి వయస్సును పురస్కరించుకుని ఆ సందర్భాన్ని చూసుకుని అన్ని శాంతులు, షష్ఠపూర్తులు లేదా భీమరథి శాంతులు ఇవన్నీ కూడా చేసేసుకుని, అన్నీ పూర్తి చేసేసుకుని అరణ్యానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాకూడదు అనేటువంటి సంకల్పంతో అక్కడే కూర్చుని అక్కడ నియమాలను పాటిస్తూ ఉండేటువంటి ఆశ్రమం ఈ వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి నియమాలను వక్ష్యామి, నేను చెప్తాను. వానప్రస్థ నియమాలు ఎవరు ప్రధానంగా పాటించాలి, ఎవరు ప్రధానంగా నిర్దేశించాలి అంటే మునుల లాంటి వాళ్ళు పాటించాలి, మునులే వాటిని నిర్దేశించాలి. కాబట్టి ముని సమ్మతాన్, మునులందరూ ఒప్పుకున్నటువంటి, మునులందరూ అంగీకరించినటువంటి వానప్రస్థ ధర్మాలను గురించి నేను చెప్తాను. యానాస్థాయ, నేను చెప్పేటువంటి ముని సమ్మతమైన నియమాలను గనక ఆస్థాయ గట్టిగా పట్టుకునే మాట అయితే ముని, వాడు కూడా ముని అవుతాడు. ఆ వానప్రస్థుడు ముని అవుతాడు, మననశీలుడవుతాడు, మననం చేయటం ఎలా అని నేర్చుకోగలుగుతాడు. అంతేకాదండి, గచ్చేత్ ఋషిలోకం. ఇలాంటి మునులు, వానప్రస్థాశ్రమంలో చాలా గట్టి సాధన చేసిన మునులు చేరేటువంటి లోకం, మహర్లోకం, ఆ లోకానికి వెళ్తాడు. తప్పనిసరిగా వెళ్తాడు. అంజస, మధ్యలో ఎక్కడా ఆగడు, సాక్షాత్తుగా మహర్లోకానికే చేరిపోతాడు. అక్కడి నుంచి వాళ్ళతో కలిసి అక్కడి నుంచి మళ్ళీ పైకి కూడా ప్రయాణం చేయగలుగుతాడు. అలాంటి నియమాలు ఇవి, అలాంటి విశేషాలు ఇందులో ఉన్నాయి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ మునిసమ్మతాన్ యానాస్థాయ మునిర్గచ్చేత్ ఋషిలోకముహాంజస అని. వానప్రస్థుడు వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. అడవిలో ఎక్కడో చోట కాస్త కుదుర్చుకున్నవాడు ముందు ఆహారం కోసం చూసుకోవాలి కదా, ఆ ఆహార నియమే ప్రధానంగా ఉంది అని పై శ్లోకంలో చెప్తున్నారు. న కృష్ణపచ్యం అశ్నీయాత్ అకృష్టం వాప్యకాలతః అగ్నిపక్వం అథామం వా అర్కపక్వం ఉదాహరేత్ అని. న కృష్ణపచ్యం అశ్నీయాత్. వానప్రస్థుడు అడవికి వెళ్ళి అక్కడ చుట్టూ భూమిని చదును చేసేసి అక్కడ చక్కగా వ్యవసాయంలాగా దున్నుడు కార్యక్రమం చేసి చక్కగా విత్తనాలు చల్లుకుని కావాల్సిన పంట వేసుకుని పంటలు పండించుకుని హాయిగా తినాలి అని అనుకోకూడదు. అలా తినకూడదు. నా కృష్ణపచ్యం అశ్నీయాత్. వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి పంటను తినకూడదు. నా కృష్ణపచ్యం అశ్నీయాత్. అయితే ఏం చేయాలి అంటే
అకృష్టం, అడవిలోనే సహజంగా వాటంతటవే గింజలు పడో లేకపోతే ఒకదాని తర్వాత ఒకటో ఏదో ఎవరో ఒకళ్ళు పారబోసో ఏదో విధంగా చిన్న చిన్న ధాన్యాలు లాంటివి వస్తాయి. చిన్న చిన్న ధాన్యాలు, పెద్దగా పంట కూడా బాగుండదు, రుచి అస్సలు ఉండదు. అలాంటి ధాన్యాలు కొన్ని వస్తాయి. వాటికి ఆరణ్యక ధాన్యాలని పేరు, కడంగరీయాలు అని కూడా అంటూ ఉంటారు వాటిని. అలాంటి వాటిని తినాలి, అలాంటి వాటితోనే కడుపు నింపుకోవాలి. అలాంటి వాటితో కడుపు నింపుకునేటప్పుడు కూడా అకాలత, ఒకవేళ ఆ పంట పండవలసిన కాలం కంటే ముందుగానే పండేస్తే లేదా అకాలంలో పండితే అక్కడ తినకూడదు. ఆ అకాలంలో పండినటువంటి ధాన్యాన్ని తినకూడదు. అకాలంలో పండిన ధాన్యాన్నే కాదు, అసలు పంటతో సంబంధం లేకుండా అడవిలో చెట్లకు కాసే పళ్ళు ఉంటాయి కదా, అవి ఏమైనా పొరపాటున అకాలంలో కాసేస్తే, ఏదైనా ఒక మామిడి చెట్టుకి శీతాకాలంలో మామిడి పండు వచ్చేస్తే దాన్ని తినకూడదు. అలాగే ధాన్యాలను కూడా అకాలంలో వచ్చిన ధాన్యాలను అక్కడ తినకూడదు. ఈ నియమం గట్టిగా పాటించాలి. అగ్నిపక్వం వా అథ ఆమం వా. అగ్నిపక్వం ఏదైనా చిన్నగా అగ్నిలో కాల్చుకున్నటువంటి కందమూలాలు లాంటివి తింటే తినచ్చు. పచ్చివి తింటే అందరికీ పడకపోవచ్చు, అందుకని కాస్త కాల్చుకుని అగ్నిపక్వం తినేసుకోవచ్చు. ఆమం వా, ఒకవేళ కనుక ఒంటికి పడితే ఆమం, అసలు వంట అనే కార్యక్రమం పెట్టకుండా, అసలు అటువైపుకి చూడకుండా, అగ్గి రాజేయకుండా, వంట కోసం అగ్గి రాజేయకుండా ఆమం పచ్చివే తినేసి ఊరుకోవచ్చు. లేదా అర్కపక్వం ఉత ఆహరేత్, సూర్యుడు పండిస్తే లేదా సూర్యుడు వండేటట్లు చేసినవి ఏమైనా ఉంటే, అంటే ఎండినవి డ్రై ఫ్రూట్స్ లాంటివి, లేదా సూర్యుడి యొక్క రశ్మికి పండిన పళ్ళు ఏమైనా ఉంటే, కింద పడినవి ఉంటే వాటిని ఏరుకొచ్చుకుని తినుకోవచ్చు. ఇది ఆహార నియమం అని నారద మహర్షి గారు చెప్తున్నారు. న కృష్టపచ్యమశ్నీయాత్ అకృష్టంచాప్యకాలత అగ్నిపక్వం అథ ఆమం వా అర్కపక్వం ఉత ఆహరేత్ అని. ఇది కాక వానప్రస్థుడికి అడవిలోకి వెళ్ళిన తర్వాత కూడా భార్యతో కలిసి వెళ్ళేందుకు అనుమతి ఉంది. ఇద్దరు కలిసే వెళ్ళచ్చు, దంపతులు కలిసి వెళ్ళచ్చు. దంపతులు కలిసి వెళ్ళినప్పుడు దంపతులు కలిసి వెళితే అగ్నిహోత్రాన్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. అగ్నిహోత్రాన్ని తీసుకెళ్తే అక్కడ చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. మరి పౌర్ణమి వస్తే, అమావాస్య వస్తే, లేదా ప్రత్యేకమైన కాలాల్లో ఇష్టులు చేయాలి, చాలా పనులు ఉంటాయి. వాటన్నిటినీ ఎలా చేయాలి అంటే, వన్యైశ్చరు పురోడాశాన్ నిర్వపేత్ కాలచోదితాన్ లబ్ధే నవే నవేన్నాద్యే పురాణంచ పరిత్యజేత్. వన్యై, అక్కడ అడవిలో పండేటువంటి ధాన్యాలు కొన్ని ఉంటాయి అనుకున్నాం కదా, నీవారాలు అంటే నివ్వెర ధాన్యం అంటారట తెలుగులోను, అలాంటివి కొన్ని ఉంటాయి. వాటితో చెరు పురోడాశాదీన్, పక్షానికి ఒకసారి చేయవలసినటువంటి ఇష్టుల్లో వాటిల్లో చెరువుల్ని పురోడాశాలని చేసుకోవాలి. పక్షానికి అమావాస్య వెళ్ళిన పాడ్యమి రోజు ఒక ఇష్టి, పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి రోజు మరొక ఇష్టి, 2 యాగాలు చేయాలి. ఆ యాగాల్లో పురోడాశం అనే పేరుతో పిండితో చేసేటువంటి పదార్థం ఒకటి కావాలి. కొన్ని యాగాలకి చెరువు అంటే అన్నం లాంటిది అక్కడే అగ్నిలో వండాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా, ఈ చెరువులు కానీ లేదా పురోడాశాలు కానీ, ఇవన్నీ కూడా అడవిలో పండేటువంటి లేదా వ్యవసాయం చేయకుండా వాటంతట అవే వచ్చేటువంటి అడవి ధాన్యాలతోనే చేయాలి. వన్యై చెరు పురోడాశాన్ నిర్వపేత్. ఎందుకంటే కాలచోదితాన్, ఆయా కాలాల్లో చేయవలసిందిగా వేదంలో ఉన్నవి. అగ్నిహోత్రాలతో సహా వెళ్ళినవాడు భార్యతో సహా వెళితే అగ్నిహోత్రంతో సహానే వెళ్ళాలి. అగ్నిహోత్రం ఉంటే ఇవన్నీ రావాలి అంటే చేసి తీరాలి అంటే అక్కడ ఉన్న వాటిని వాడుకునే చేసుకోవాలి. దీనికి తోడు ఇంకో నియమాన్ని కూడా పాటించాలి. ఎప్పుడైనా ఒక పండు తెచ్చి పెట్టుకుని ఆ పండు మొత్తం తినలేకో లేదా అసలు పండు తినలేకో అలాగే ఉంచేస్తే మరునాడు తినాలి అని అనుకోవటం ఒక పద్ధతి. లేకపోతే లబ్ధే నవే నవేన్నాద్యే, మర్నాడు ఇంకో పండు దొరికిన మాట అయితే, ఇంకో పండు దొరికితే లబ్ధే నవే, కొత్త పండు దొరికినప్పుడు పురాణం పరిత్యజేత్, ఈ పాత పండును వదిలేసేయాలి, పాత పండును తినకూడదు. లేకపోతే ఈ ఇష్టుల కోసం వీటి కోసమే కాస్త నివ్వెర ధాన్యాలు, ఆ ధాన్యాలు ఈ ధాన్యాలు కాస్త పోగు చేసి పెట్టుకోవచ్చు, మిగతావి పోగు చేసుకోకూడదు. కానీ ఇవన్నీ ఇష్టుల కోసం వాటి కోసం పోగు చేసి పెట్టుకోవచ్చు. ఇవి కూడా కొత్తవి ఏమైనా దొరికితే పాత వాటిని వదిలేసేయాలి. పాత వాటిని ఎవరికైనా పని చేయొచ్చు, ఎవరైనా ఉంటే, లేకపోతే అక్కడ వదిలేసేయచ్చు.
అంతే తప్ప పాత వాటిని పట్టుకుని వెళ్ళాడకూడదు అనే నియమం కూడా చెప్తున్నారు. వన్యైశ్చరు పురోడాశాన్ నిర్వపేత్ కాలచోదితాన్ లబ్ధే నవేన్నాద్యే పురాణంచ పరిత్యజేత్ అని. మరి అడవికి వెళ్ళి ఎక్కడ నివాసం ఉంటారు? వెళ్ళేటప్పుడే ఓ బిల్డర్ని తీసుకెళ్ళి స్క్వేర్ ఫీట్కి ఇంత అని మాట్లాడుకుని ఏమైనా అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకునే వీలుందా అంటే అవేం చెల్లవు. అగ్న్యర్థమేవ శరణం ఉటజం వాద్రికందరం శ్రయేత హిమ వాయువగ్ని వర్షార్కాతప షాట్ స్వయం అనే నియమం ఉంది, దాన్ని పాటించాలి అని చెప్తున్నారు. అక్కడ వేరే ఇల్లు కట్టుకోకూడదు. మహా అయితే ఒక పర్ణశాల వేసుకోవచ్చు. ఆ పర్ణశాల కూడా తాము ఉండటానికి వేసుకోవటానికి వీల్లేదు. ఆ పర్ణశాల కూడా అగ్న్యర్థమేవ, అగ్నిని సంరక్షించుకోవటం కోసం, అగ్ని మీదకి ఏ గాలి వీచకుండాను, గాలి వీస్తే అగ్గి చల్లారిపోతుంది కదా, అలాగే అగ్ని మీదకి ఏమైనా నీరు అది పడితే, వర్షానికి నీరు పడితే అగ్నికి ప్రమాదం కదా, అందుకని అగ్న్యర్థమేవ శరణం పశ్యేత్. అది కూడా ఉటజం ఒక పర్ణశాల, లేకపోతే అద్రికందరం ఏదైనా పర్వతం గుహ ఉంటే ఆ కొండ గుహల్లో కూడా ఉంచుకోవచ్చు. అగ్న్యర్థమేవ, అగ్ని కోసం వెళ్ళేట్టుగా వెళ్ళాలి. అగ్నిని అక్కడ పెట్టి అగ్నితో ఏమైనా పని ఉంటే అక్కడికి వెళ్ళాలి, అగ్నితో పని లేకపోతే బయటే కాలక్షేపం చేయాలి. వర్షానికి తడవమని చెప్పట్లేదు, కానీ ఏదో ఇల్లు వాకిలి దాన్నే ఇంతవరకు చేసిన దాన్నే అక్కడ కంటిన్యూ చేస్తే ఉపయోగమేమీ ఉండదు. శ్రయేత, దాన్నే జాగ్రత్తగా ఏదో చూరు పట్టుకుని వెళ్ళాడుతున్నట్లుగా అగ్ని ప్రధానంగా వీళ్ళు గౌనంగా ఆ పర్ణశాలలోనో లేదా గిరి గుహలోనో ఉండిపోవచ్చు. మరి చలేస్తే హిమం సహేత, హిమ వాయు గట్టిగా వీస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా, దాన్ని కూడా సహించుకోవటమే. అగ్ని ఏమైనా కార్చిచ్చు లాంటివి వచ్చి సెగ తగిలితే సహించుకోవటమే. వర్ష, అబ్బో వర్షాలు పడ్డా సరే ఏదో తడుస్తున్నాం పర్వాలేదు, చెమ్మగిలుతున్నాం పర్వాలేదు అన్నట్లు ఊరుకోవాల్సిందే. ఆతప, ఎండ పడితే అమ్మో ఎండ పడితే కందిపోతాము అని అనుకోకూడదు, దాన్ని సహించటమే. వీటన్నిటినీ సహించుకుంటూ కాలక్షేపం చేయవలసిందే. వీటన్నిటి నుంచి రక్షణ పొందటానికి మళ్ళీ ఇల్లు అనేది కనుక అడవిలో మొదలు పెడితే ఈ వానప్రస్థాశ్రమం ఎందుకు పనికి రాకుండా పోతుంది అని నారద మహర్షి గారు చెప్తున్నారు. అగ్న్యర్థమేవ శరణం ఉటజం వాద్రికందరం శ్రయేత హిమ వాయువగ్ని వర్షార్కాతపషాట్ స్వయం అనేటువంటి శ్లోకాలు. ఇది కాక కేశ రోమ నఖ శ్మశ్రు మలాని జటిలో దధత్ కమండల్ వజనేదండ వల్కలాగ్ని పరిచ్ఛదా అనే తీరులో నడుచుకోవాలి. కేశాలని ఒకసారి వానప్రస్థాశ్రమంలోకి వెళ్తే కట్ చేయటం అనేది లేదు. రోమాలు, శరీరంలో వేరే భాగాల్లో పెరిగేటువంటి రోమాలు అంటే ఉపపక్షాలు, ఇలాంటి వాటిల్లో పెరిగేటువంటి రోమాలు అంటే చంకల్లో ఉండేటువంటి రోమాలు లేదా అడ్డం తగిలేటువంటి రోమాలు ఏమైనా ఉంటే వాటిని కూడా కత్తిరించుకోవడానికి వీల్లేదు. నఖ, గోళ్ళు కత్తిరించుకునే వీలే లేదు. శ్మశ్రు, గడ్డం తీసుకునే వీలే లేదు. వీటన్నిటినీ కూడా దధత్, అలాగే భరించడమే. మలాని, ఒకవేళ ఒంటి మీద మట్టి ఏమైనా పడితే ఆ మట్టిని తొలగించుకోవాలనే ప్రయత్నం చేయకూడదు. ఆ మట్టి పోవడానికి వీల్లేదు, అలాగే ఉండిపోవటమే. మళ్ళీ రేపు స్నానం చేసినప్పుడు పోవచ్చు, కానీ పడ్డ మట్టిని దులుపుకోవటం అనే పని కూడా పెట్టుకోకూడదు. మలాని దధత్. ఇది కాక జటిల, బాగా జడలు కట్టి ఉండాలి. ఆ కేశాలకి సంస్కారం లాంటివి పెట్టుకోకూడదు. అవి అలాగే జడలు కట్టి ఉంటే జటిల దధత్, వీటన్నిటినీ ఉండాలి. ఎప్పుడు కమండలు అజినం, కమండలు చేతిలో జలపాత్ర ఉండాలి. జలపాత్ర లేనిదే క్షణం కూడా అడుగు కూడా వేయకూడదు. అజినం అంటే కృష్ణాజినం తాలూకు ఇది ఉండాలి. దండం, బ్రహ్మచర్యాశ్రమంలో చెప్పుకున్న దండాలే మళ్ళీ వస్తాయి. గృహస్థాశ్రమంలో కూడా దండాలు ఉంటాయి. ఆ దండాలని అలాగే భరించాలి. దండం అంటే చేతి కర్ర, ఆ కర్ర పట్టుకునే ఉండాలి. వల్కల అగ్ని పరిచ్ఛదాన్, ఎప్పుడు అగ్నితో ఉండాలి. వల్కలం అంటే ఎప్పుడు నారచీరతో ఉండాలి. నారచీర అని అంటారు, చెట్టు బెరడు కొన్ని తీస్తే వస్త్రం లాంటిది వస్తుంది, ఆ వల్కలమే కట్టుకుని తిరగాలి. అగ్ని పరిచ్ఛదం, అగ్నితో ఎప్పుడూ ఉండాలి కాబట్టి అగ్ని పరిచ్ఛదాలు, అగ్నికి కావలసిన సమిధలు, దర్భలు వీటినే సేకరించుకుంటూ వీటితోనే ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి.
కేశ రోమ నఖ శ్మశ్రు మలాని జటిలో దధత్ కమండల్ వజనే దండ వల్కలాగ్ని పరిచ్ఛదాన్ అని మహర్షి గారు అంటున్నారు. ఇలా ఎంతకాలం ఉండాలి అంటే చరేద్వనే ద్వాదశాబ్దాన్ అష్టౌ వా చతురో ముని ద్వౌ ఏకం వా యథా బుద్ధి న విపద్యేత కృచ్ఛ్రతః. ఇలా వనంలో చరేత్ హాయిగా సంచరించాలి. ఎంతకాలం పాటు? ద్వాదశాబ్దాన్ 12 ఏళ్ల పాటు. లేదా 12 ఏళ్ల పాటు ఉండలేము, ఇప్పటికే సహస్ర చంద్ర దర్శన శాంతి కూడా అయిపోయింది, 12 ఏళ్ళు అంటే అబ్బో 94 వరకు వచ్చేస్తుంది, చాలా కష్టం అని అనుకునే మాట అయితే అష్టౌవా అక్కడి నుంచి 90 వరకు. 90 వరకు కూడా ఓపిక ఉండదు అని అనుకుంటే చతురః 4 ఏళ్ళు. 4 ఏళ్ళు కాదనుకుంటే ముని మననశీలత కనుక సరిగ్గా పెరిగితే ద్వౌ 2 ఏళ్ళున్నా చాలు. మననశీలతను బట్టి, మననంలో పట్టు ఎలా సాధించాము అనే దాన్ని బట్టి ద్వౌ 2 ఏళ్ళైనా పర్వాలేదు, ఏకంబా ఏడాదైనా చాలు. అసలు కాల నియమం అనేదే లేదు. యథా బుద్ధిర్న విపద్యేత కృచ్ఛ్రతః. చాలా క్లిష్టంగా సంక్లిష్టంగా ఉండేటువంటి ఈ వానప్రస్థ ధర్మాల మీద మనసు పూర్తిగా విరిగిపోకుండా ఉండేటట్లుగా ఎంతకాలం ఉన్నా కూడా పర్వాలేదు. ఈ వానప్రస్థాన ధర్మాల మీద అబ్బో ఇవేంటి, వీటిని ఎలా చేస్తాము అనేటువంటి విసుగు రాకూడదు. అలా విసుగు రాకుండా ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండిపోవచ్చు. న విపద్యేత, అతి సంక్లిష్టమైనటువంటి ఈ తపస్సు నుంచి బుద్ధి మళ్ళీ వెనక్కి రాకూడదు. వెనక్కి రాకుండా ఎంతకాలం స్థిరంగా ఉంటే అంతకాలం స్థిరంగా అక్కడ వానప్రస్థాశ్రమంలో ఉండిపోవచ్చు, అరణ్యంలో అని అంటున్నారు. చరేద్వనే ద్వాదశాబ్దాన్ అష్టౌ వా చతురో ముని ద్వావేకం వా యథాబుద్ధి న విపద్యేత కృచ్ఛ్రతః అనే ఈ శ్లోకంలో. బాగానే ఉంది. మీరు సహస్రచంద్ర దర్శనం చేసుకుని వానప్రస్థాశ్రమానికి వెళ్ళమంటే 82 ఏళ్ళు దాటిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళి అక్కడి నుంచి 12 ఏళ్ల పాటు అంటే 94 వచ్చేంత వరకు అక్కడ ఉండి, లేదా తగ్గించుకుంటూ వస్తే కనుక ఏదో 90కో లేదా 86కో లేదా 83కో ఎంతవరకు అక్కడే ఉండి వానప్రస్థాశ్రమం అనేది చేయనవుతుందా? అందరూ ఇలా చేయగలరా? ఇలా చేయాలి అంటే ఎంత శారీరక దార్ఢ్యం ఉండాలి, మానసికంగా ఎంత దార్ఢ్యం ఉండాలి. అంత దార్ఢ్యం ఈ కాలంలో ఉండే వాళ్ళకి కానీ ఏ కాలంలో ఉండే వాళ్ళకి కానీ ఎలా కుదురుతుంది? ఇలాంటి సామర్థ్యం లేని వాళ్ళకి, అసలు అరణ్యంలోకి వెళ్ళి నివాసం ఉండలేని వాళ్ళకి కావాల్సిన వానప్రస్థం గురించి చెప్పాలి కదా. దాన్ని చెప్తే కదా అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఈ అడవిలోకి వెళ్ళి జీవనాన్ని సాగించడం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు. కాబట్టి అందరికీ ఉపయోగించేటట్లు మాట చెప్పండి అని మనం అడిగితే కొంచెం గుంభనంగా, చాలా కొంచెం గుంభనంగా, అంటే మీరు అడవికే వెళ్ళక్కర్లేదు అనే మాట చెప్పకుండా, ఆ మాట మాట్లాడకుండా యదా కల్పస్వక్రియాయాం వ్యాధిభిర్జరయాథవా అన్వీక్షిక్యాం వా విద్యాయాం కుర్యాత్ అనశనాదికం అని ఒక మాట చెప్తున్నారు. స్వక్రియాయాం అకల్ప, అసలు వానప్రస్థాశ్రమానికి వెళ్ళటానికే సామర్థ్యం లేదు, లేదా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చేయవలసిన నియమాలను, అక్కడ పాటించవలసిన నియమాలను పాటించేటువంటి సామర్థ్యం, దేహ సామర్థ్యం లేదు. ఎందుకు లేదు? వ్యాధిభి, రోగాలున్నాయి. జరయాథవా, ముసలితనం వచ్చింది. మళ్ళీ 92 ఏళ్ళ వాళ్ళని 94 ఏళ్ళ వాళ్ళని మీరు నియమం ప్రకారం ఉండాలి, మీ సమితులు మీరే తెచ్చుకోవాలి, మీ దర్భలు మీరే కోసుకోవాలి, మీ అగ్గులు మీరే రాజుకోవాలి, చలేస్తే కప్పుకోకూడదు అని అంటే కుదరదు కదా. ఓకే, వ్యాధిభి జరయా అథవా స్వక్రియాయాం యదా అకల్ప, తాను చేయవలసినటువంటి ఈ వానప్రస్థ ఆశ్రమ ధర్మాచరణకి ఒకవేళ అసామర్థ్యం ఉండే మాట అయితే అన్వీక్షిక్యాం విద్యాయాం కుర్యాత్ మనః కుర్యాత్. అన్వీక్షిక్యాం విద్యాం, అన్వీక్షణం అన్వీక్ష, ఆ ఆత్మస్వరూపాన్ని వెతుక్కునేందుకు విద్యను చూసుకోవాలి. ఆత్మస్వరూపాన్ని అందుకునేందుకు కావలసినటువంటి ఆలోచనలు, దానికి కావలసిన విద్యలు ఒకవేళ ఇంతకుముందు చదవకపోయింటే ఇప్పుడు కూర్చొని చదువుకుంటూ కూర్చోవాలి. అదే పనిగా ఉండాలి. అడవిలో ఉన్నవాడు, అడవికి వెళ్ళిపోయినవాడు ఇంటి విషయాలు ఎలా పట్టకుండా ఉంటాడో అలా పట్టకుండా ఉండాలి. ఇంటి విషయాలే పనికిరావు, ఇంటి విషయాల మీద ఆలోచనలే కూడవు, అసలు పట్టించుకోకూడదు. తినడానికి పిలిస్తే వెళ్ళటం, లేదా ఊరికే కూర్చోవటం, ఈ విషయాన్నే ఆలోచిస్తూ ఉండటం, టైం వేస్ట్ చేయకుండా ఉండటం. ఇది మనస్సుతో చేయవలసినటువంటి పని.
ఎంత కాదన్నా ఉపవాసం చేసేటువంటి శక్తి ఆ వయసులో ఉంటుంది. ఎలాగో ఆహారం ఎక్కువ ఎక్కదు, ఎక్కినా జీర్ణం అవ్వదు. కాబట్టి కుర్యాత్ అనశనాధికం, శారీరకంగా వేరే ఏ ధర్మాలు ఆచరించినా ఆచరించకపోయినా సకాలంలో ఉపవాసం మాత్రం చక్కగా చేయాలి. ఏకాదశి నియమాలు లేదా ప్రత్యేకించిన నియమాలు అర్క పర్వద్వయే రాత్రౌ చతుర్దశి అష్టమీదివ ఏకాదశ్యా మహోరాత్రం భుక్త్వా చాంద్రాయణం చరేత్ అని సామాన్య నియమం ఉంది. ఆ నియమం ప్రకారం నడుచుకోవాలి. ఆదివారం రాత్రి ఏమీ తినకూడదు. పర్వద్వయే రాత్రౌ, అమావాస్య రోజు రాత్రి, పౌర్ణమి రోజు రాత్రి ఏమి తినకూడదు. చతుర్దశి రోజున పగలు భోజనం చేయకూడదు. అష్టమి రోజున పగలు భోజనం చేయకూడదు. ఏకాదశ్యాం, ఏకాదశి రోజు పగలు రాత్రి రెండు పూటలా భోజనం చేయకూడదు అనేటువంటి ఉపవాస నియమాన్ని ప్రాథమికంగా పాటించుకోవాలి. ఇది ఉపవాస నియమంలో మొదటి మెట్టు. ఇంకా 150 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లన్నీ కూడా తెలుసుకొని వాటిని ఆచరించుకోవాలి. పితృదినాల్లో రాత్రిపూట తినకూడదు. ఏమైనా తర్పణాలు లాంటివి చేస్తే ఆ రోజు రాత్రిపూట తినకూడదు. లేదా తల్లి తండ్రి శ్రాద్ధాలు వచ్చిన రోజున ఆ రోజు రాత్రిపూట తినకూడదు. ఇలాంటి భోజన నియమాలు, ఉపవాస నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నిటినీ పాటించుకోవాలి. ఇది కాక శివరాత్రి ఇలాంటివన్నీ ప్రత్యేకం, అవి ఉండనే ఉన్నాయి. శివరాత్రి, కృష్ణాష్టమి ఇవన్నీ నిత్యోపవాసాలు. వాటన్నిటిని కూడా పాటించుకోవాలి. ఉపవాసాలను శారీరకంగా ప్రధానంగా చేయాలి. అంటే తిండి తగ్గించుకోవాలి బాగాను. ఎలాగో తగ్గిన తిండిని శ్రద్ధగా తగ్గించుకోవాలి. శారీరకంగా ఈ పని చేసుకుని ఆత్మతత్వం, దాన్ని అందుకునేందుకు మనం ఏం చేయగలం అనే దాని మీద ఆలోచన మానసికంగా చేసుకుంటూ ఉండాలి అని మహర్షి గారు చెప్తున్నారు. యదా కల్పస్వక్రియాయాం వ్యాధిభిర్జరయాథవా ఆన్వీక్షిక్యాం వా విద్యాయాం కుర్యాత్ అనశనాదికం. ఎలా చేయాలి? ఎలా ఆత్మస్వరూపం మీద మనసు నిలబెట్టుకోవాలి అంటే నారద మహర్షి గారి కొంత గ్రంథంలో ఈ వానప్రస్థులు లేదా ఆ వయసు వాళ్ళు, ఆ నియమాలను పాటించలేని వాళ్ళు చేయవలసినటువంటి ఆలోచన విధానాన్ని 10 శ్లోకాల్లో వరుసగా సుమారుగా చెప్తున్నారు. ఆత్మన్యగ్నీన్ సమారోప్య సన్యస్యాహం మమాత్మతాం కారణేషు న్యసేత్ సమ్యక్ సంఘాతంతు యథార్హతః అని ప్రారంభించి, అగ్నీన్ ఆత్మని సమారోప్య, గృహస్థుడిగా ఉన్నాడు అంటేనే అగ్నిహోత్రాలు ఉన్నట్టు. బ్రాహ్మణులకైనా, క్షత్రియులకైనా, వైశ్యులకైనా అగ్నిహోత్రం అనేది ఉండాలి. వానప్రస్థాశ్రమానికి వెళితే అగ్నిహోత్రాన్ని తీసుకెళ్ళాలి అని కదా చెప్పాం మనం. కాబట్టి అగ్నిహోత్రాన్ని తీసుకువెళ్ళాలి, దాన్ని చేయలేము అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆత్మని సమారోప్య, ఆత్మారోపణం చేసేసుకోవటమే. ఇంకా అగ్నిహోత్రం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి సమారోపణం చేసుకోవాలి. చేసుకుని సన్యాసం పూర్తిగా రాలేదు కదా, సన్యాసం తీసుకునేందుకు వీలుగా లేదు కదా. అందుకని సన్యస్య అహం మమాత్మతాం, నేను నాది అనేటువంటి భావాలను రెండింటినీ సన్యాసించేసేయాలి. నేను అనే భావన మొదలు పెట్టేసుకోవాలి. నాది, నా పిల్లలు, నా ఇల్లు, నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు, నేను కష్టపడి పెంచుకున్నటువంటి సంస్థానం, నేను కష్టపడి పెంచిన సామ్రాజ్యం అనేటువంటి భావనలన్నీ పక్కన పెట్టేయాలి. ఈ నేను, నాది ఈ 2 భావాలని సన్యాసం చేసేస్తే, వీటిని వదిలేస్తే దాదాపు 99% సన్యాసం వచ్చేసినట్లే. కాబట్టి సన్యస్యాహం మమాత్మతాం అక్కడ వదిలేసిన తర్వాత, నేను అనే భావన వదిలేసిన తర్వాత, ఇంతకాలం నేను అని ఉంది కదా ఈ దేహం, ఇది ఏంటి అనే ఆలోచన మొదలుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఈ నేను అనేది మొదలైందో అక్కడి నుంచే విచారణ మొదలుపెట్టుకోవాలి. దాన్ని సంఘాతం అంటే ఇంద్రియాలు, అవయవాలు వీటన్నిటి సమూహంగా ఉండేటువంటి సంఘాతం మొదలు దేహాన్ని ఇదమిత్తంగా నిర్ణయించి పెట్టుకోవాలి. దేహం అంటే ఏంటి అని భగవద్గీతలో 13వ క్షేత్రజ్ఞాధ్యాయంలో ఓ వరుస చెప్పారు, లిస్టు చెప్పారు. ఏతత్ క్షేత్రమితి అని చెప్పారు. అవన్నీ దేహం అంటే ఏంటి, అవయవాలు, ఇంద్రియాలు, సంఘాత, చేతన, ధృతి ఇవన్నీ వస్తాయి. వీటన్నిటిని మొదలు నిర్ణయించుకుని ఇందులో జడవర్గానికి చెందేవి ఎన్ని, చేతన వర్గానికి చెందేవి ఎన్ని అని విడదీసేసుకోవాలి. విడదీసుకుని జడవర్గాన్ని తీసుకొచ్చి ఈ జడవర్గానికి చెందినటువంటి సంఘాతం దేహం అనేది ఎక్కడికి చేరితే సరిపోతుంది అని ఆలోచించుకోవాలి. దానికి కారణేషు న్యసేత్ సమ్యక్ సంఘాతంతో యథార్హతః. ముందు ఈ శరీరం అనేది కఠినంగా ఉంది కాబట్టి కఠినంగా ఉండేటువంటి పృథివిలోకి ఇది చేరుతుంది అని చూసుకోవాలి. శరీరం కఠినం కదా, నీళ్ళలాగా తేలికగా లేదు కదా.
కాబట్టి కఠినంగా ఉండేటువంటి శరీరం పాంచభౌతికమైనటువంటి శరీరమే అయినా సరే ముందు పృథివీలోకి చేరుతుంది. ఈ పృథివీ ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి వచ్చింది అని చెప్తోంది కదా ఉపనిషత్తు. కాబట్టి పృథివీ అనేది జలంలోకి చేరిపోయింది, జలం అనేది తేజస్సులోకి చేరిపోయింది, తేజస్సు వాయువులోకి, వాయువు ఆకాశంలోకి అని అలా మూల కారణాల్లోకి కలిపేట్లుగా తీసుకెళ్తూ ఉండాలి. ఆత్మన్యగ్నేన్ సమారోప్య సన్యస్యాహం మమాత్మతాం కారణేషు న్యసేత్ సమ్యక్ సంఘాతంతు యథార్హత. దేహం అంటే కేవలం కఠినంగా ఉండేటువంటి భాగమే కాదు, ఇందులో చాలా చాలా అంశాలు ఉన్నాయి. అలాగే ఈ పంచభూతాల్లో ఈ దేహాన్ని కలపటం అనేటువంటి విషయంలో ఈ వరస అనేది కొంచెం సంక్లిష్టం. పృథివీ అనేది జలం నుంచే వచ్చింది అని గట్టిగా నమ్మటం అనేది ప్రాథమిక స్థాయిలో సంక్లిష్టంగా ఉంటుంది. జలం తేజస్సు నుంచి వచ్చింది అంటే కష్టం. ఉపనిషత్తులో ఏదో యుక్తులు చెప్పారు, లాజిక్స్ చెప్పారు, కానీ వాటిని బాగా అర్థం చేసుకుని మనసుకు ఎక్కించుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇంకొక రీతిలో కూడా ఈ పని చేసుకోవచ్చు. ఖే ఖాని వాయౌ నిశ్వాసాన్ తేజస్సూష్మాణమాత్మవాన్ అప్సు అసృక్లేష్మ పూయాని శ్లేష్మ పూయాని క్షితౌ శేషం యథోద్భవం అనే తీరులో చేసుకోవచ్చు. ఈ శరీరంలో ఖాని అంటే కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఉదాహరణకి కళ్ళు అని తీసుకుంటే 2 కనుగుడ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ కనుగుడ్లు ఉంచేందుకు 2 ఖాళీలు ఉన్నాయి. ముక్కులు అంటే 2 చిల్లులు, చెవులు 2 చిల్లులు, అలాగే కొన్ని ఖాళీలు ఈ శరీరంలో ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ కూడా అసలు పెద్ద మహాకాశం అనే దాంట్లోని భాగాలు అని అనుకుని నా శరీరంలో ఉండేటువంటి ఖాళీలన్నీ ఆకాశానికి చెందుతాయి అని ఎక్కడికి తోసేసుకోవాలి. ఖే ఖాని. ఈ శరీరంలో ఖాళీల్లోంచి గాలి లోపలికి బయటికి వెళుతోంది కదా, దానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని పేరు కదా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేనిదే దేహానికి విలువ లేదు కదా. అలాంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తీసుకెళ్ళి వాయువులో కలిపేసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవరివి? వాయువువి. కాబట్టి నేను కాదు, అది వాయువు అని అక్కడికి తోసేసేయాలి. అలాగే ఈ శరీరం వెచ్చగా ఉండాలి కదా, వెచ్చగా ఉండకపోతే ఈ శరీరం ఉన్నట్టు కాదు కదా. కాబట్టి ఈ వెచ్చదనం ఎవరిది? నా శరీరంలో ఉండే నేను జీవించి ఉన్నాను అనటానికి తార్కాణంగా ఉండేటువంటి వెచ్చదనం ఎవరిది అంటే తేజస్సుకు చెందింది. కాబట్టి తేజస్సులో భాగమే తప్ప నేను కాదు అని దాన్ని తోసేసేయాలి. ఆత్మవాన్, ఈ మాత్రం బుద్ధి, ఈ మాత్రం ఏకాగ్రత, ఈ మాత్రం ఆలోచన ఉండాలి. ఒకేసారి కారణ పరంపర దొరక్కపోవచ్చు, కానీ ఈ ఆలోచన అయితే ఉండాలి. దీన్ని ఒప్పుకోవాలి. అప్సు అసృక్ శ్లేష్మ పూయాని. శరీరంలో రక్తం ఉంది, అలాగే శ్లేష్మ ఉంది, ఒక రకమైన పూయాని నికృష్టమైనటువంటి పదార్థాలు చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా నీటికి సంబంధించిన తడిగా ఉండేటువంటి పదార్థాలు. అవన్నీ కూడా నేను కాదు, అవన్నీ కూడా జలము అని జలంలోకి తోసేయాలి. అవన్నీ నీటికి సంబంధించినవి అని నీటికి తోసేసేయాలి. క్షితౌ శేషం యథోద్భవం. ఇది కాక శరీరంలో ఏం మిగిలింది అంటే గట్టిగా ఉండేటువంటి ఎముక, మాంసము, కండరాలు ఇలాంటివి మిగిలిన్నాయి. ఆ శేషాలు మిగతావన్నిటినీ కూడా క్షితౌ భూమిలోకి తోసేసేయాలి. ఇందులో ఏమీ లాజిక్ లేకుండా లేదు. యథోద్భవం. ఇవన్నీ కూడా ఆయా భూతాల యొక్క ప్రభావాలే కదా, ఆయా భూతాల వల్లే కదా ఇవన్నీ వచ్చినాయి. శరీరంలో ఖాళీ ఉందంటే ఆకాశం తాలూకు ప్రభావం ఉన్నట్లే కదా. శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలంటే వాయువు ఉన్నట్లే, వేడి ఉంది అంటే తేజస్సు యొక్క సంబంధం ఉన్నట్లే, తడిగా ఉంది అంటే అక్కడ నీరు ఉన్నట్లే, అలాగే కఠినంగా ఉంది, గట్టిగా ఉంది అంటే ఖచ్చితంగా పృథివీ ప్రభావం ఉన్నట్లే కదా. యథోద్భవం. ఆయా భూతాల నుంచే ఆయా అంశాలు పుట్టుకొచ్చాయి కాబట్టి మళ్ళీ వీటన్నిటినీ అందులోకి తోసేసి ఇది నేను కాదు. ఇవన్నీ కూడా పంచభూతాలకు సంబంధించిన వ్యవహారాలు. ఈ శరీరాన్ని నేను అని ఇంతకాలం పట్టుకున్నాను, కానీ ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగము ఆయా భూతాలకు సంబంధించిన విశేషం మాత్రమే, నేను కాదు అని తోసేసేయాలి. ఖే ఖాని వాయౌ నిశ్వాసాన్ తేజస్సూష్మాణమాత్మవాన్ అప్సు అసృక్ శ్లేష్మ పూయాని క్షితౌ శేషం యథోద్భవం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. శరీరం అంటే ఇంతే కాదు కదా, ఇంకా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి,
ఆ జ్ఞానేంద్రియాలతోనూ కర్మేంద్రియాలతోనూ చేసేటువంటి పనులు, జ్ఞానాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అంటే వాచమగ్నౌ సవక్తవ్యాం ఇంద్రే శిల్పం కరావపి పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతౌ. వీటిని అక్కడక్కడికి తోసేసేయాలి. వాచం వాగింద్రియం, మాట్లాడేటువంటి ఇంద్రియం. సవక్తవ్యాం వక్తవ్యం, మనం చెప్పబడేటువంటి శబ్దంతో సహా, మనం చెప్పేటువంటి శబ్దంతో సహా ఇంద్రియాన్ని శబ్దాన్ని కలిపి ఈ ఇంద్రియాన్ని శబ్దాన్ని కాపాడుతూ వచ్చేటువంటి అగ్నిదేవతలో కలిపేసేసేయాలి. నా వాగింద్రియం అదేంటి? అగ్నిదేవతకు సంబంధించినటువంటి రూపాంతరం. నేను మాట్లాడే శబ్దం అది కూడా అగ్నిదేవతకు సంబంధించిన వ్యవహారమే. కాబట్టి ఈ రెండు అగ్నిదేవతకు చెందుతాయి కానీ నాకు చెందవు, నేను కాదు అని తెలిసేయాలి. వాచం అగ్నౌ సవక్తవ్యాం ఇంద్రే శిల్పం కరావపి. రెండు చేతులు, ఈ చేతులు నాకు చెందినవా? కాదు. లేదా ఈ చేతుల్ని పని చేయించేటువంటి హస్తేంద్రియం నాకు చెందిందా? కాదు. ఈ ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి ఇంద్రుడికి చెందినవి, కాబట్టి ఇంద్రుల్లో కలిపేయటమే. ఈ చేతులతో చేసే పనులతో సహా, శిల్పం రకరకాల పనులు ఉంటాయి కదా, ఆ పనులతో సహా నేను చేసే పనులు నేను కాదు, పనులు చేసేటువంటి ఇంద్రియము నేను కాదు, చేతులు నేను కాదు, అవన్నీ ఇంద్రుడే అని అక్కడికి తోసేసేయాలి. మామూలు దశలో ఉన్నప్పుడు చేయరాని పనులన్నీ చేసి ఇంద్రుడు చేశాడు అని చెప్పుకోవడానికి కాదు, ఇది భావన చేయటానికి పనికొచ్చేటువంటి ఉపయోగం. పదాని గత్యా వయసి. నాకు రెండు పాదాలున్నాయి, పాదాల్లో పాదేంద్రియం ఉంది కదా, ఆ పాదేంద్రియం గతితో సహా, ఆ ఇంద్రియంతో చేయవలసినటువంటి పని, గమనం, నడక అనే దానితో సహా వయసి విష్ణువుకు చెందుతుందే తప్ప నాకు చెందదు, నేను కాదు అని అక్కడ కట్ చేసేయాలి. రత్యా ఉపస్థం ప్రజాపతౌ. నాకున్నటువంటి గుహ్యావయము, ఆ అవయవంతో చేసేటువంటి పనితో సహా ఆ అవయవాన్ని లేకపోతే ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి ప్రజాపతి గారికి చెందుతుంది కానీ నేను కాదు అని ప్రజాపతి గారికి ఆ అవయవాన్ని తోసేసేయాలి. వాచమగ్నౌ సవక్తవ్యాం ఇంద్రే శిల్పం కరావపి పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతౌ. ఇది కాక మృత్యౌ పాయుం విసర్గంచ యథాస్థానం వినిర్దిశేత్ దిక్షు శ్రోత్రం సనాదేన స్పర్శేన అధ్యాత్మని త్వచం. పాయువింద్రియం అంటే మలాన్ని విసర్జించేటువంటి ఇంద్రియం. ఆ ఇంద్రియం చేసేటువంటి పని, విసర్జన అనేటువంటి పని, ఈ రెండూ కూడా ఆ ఇంద్రియానికి అధిష్టాన దేవత అయినటువంటి మృత్యువుకి చెందుతాయే కానీ నాకు చెందవు, నేను కాదు అని అక్కడికి కోసేసేయాలి. మృత్యౌ పాయుం విసర్గంచ యథాస్థానం వినిర్దిశేత్. యథాస్థానం, వాటి స్థానాలున్నాయి. మనం అనుకున్నట్లుగా మన శరీరంలోనే అంగాలే అన్నీ ఏమీ చేసేయట్లేదు, లేదా మన శరీరంలో ఉండేటువంటి అంగాలలో ఉండే ఇంద్రియాలే అన్నీ చేసేయటం లేదు. వీటికి మొత్తం 3 రూపాలున్నాయి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఒకటేమో అధ్యాత్మ రూపం, మన శరీరంలో ఉండేటువంటి రూపం, ఆ రూపం ఆ ఇంద్రియమో అవయవమో. అధిదైవం రూపం, అదేమో ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి దేవత. ఇది కాక అధిభూతం రూపం లేదా ఆధిభౌతికం రూపం, ఆ ఇంద్రియంతో చేసేటువంటి పనికి విషయం అని 3 రూపాల్లో ఉన్నాయి. ఈ 3 రూపాల్లో ఉన్న వాటిల్లో దేని మీద అహం అభిమానం, నేను అనేటువంటి అభిమానం అనేది పెట్టుకోకూడదు. అందులో ఉండేటువంటి అధ్యాత్మ రూపాన్ని అధిభూత రూపాన్ని తీసుకెళ్ళి దైవ రూపంలో కలిపేసేయాలి అని నారద మహర్షి గారు యథాస్థానం వినిర్దిశేత్, వాటి అసలు స్థానం అధిదైవ రూపం, అందులోకి తోసేయటమే అని చెప్తున్నారు. దానికే దిక్షు శ్రోత్రం సనాదేన. శ్రోత్రేంద్రియం వినికిడికి పనికొచ్చేటువంటి ఇంద్రియం, ఆ ఇంద్రియం చేసేటువంటి శబ్దశ్రవణం, ఆ శబ్దశ్రవణానికి విషయంగా ఉండేటువంటి శబ్దం, వీటన్నిటినీ తీసుకెళ్ళి ఆ శ్రోత్రానికి అధిష్టాన దేవతలైనటువంటి దిశ అనే దేవతలలో కలిపేసుకోవాలి. ఆ దిశ అనే దేవతలకే ఈ శ్రోత్రం చెందుతుంది, ఇది నాది కాదు, నేను కాదు అని అక్కడికక్కడ కోసేసుకోవాలి. చెవుల్ని కాదు, ఈ భావనని కోసేసుకోవాలి. స్పర్శేన అధ్యాత్మని త్వచం. త్వగింద్రియాన్ని అంటే స్పర్శ చూసేటువంటి త్వగింద్రియాన్ని ఆ స్పర్శ చూడటం అనేటువంటి క్రియతోనూ ఆ క్రియకు విషయమైనటువంటి స్పర్శతోనూ కలిపి అధ్యాత్మని వాయువులోకి తీసుకెళ్ళి కలిపేయాలి.
అందులోనూ అధ్యాత్మని మన శరీరంలోనే ఇటు అటు పరిగెత్తుతూ మనకు చాలా దగ్గరగా ఉండేటువంటి వాయువుకే ఇది చెందుతుంది అని పంపించేసేయాలి. మనకేమి సంబంధం లేదు, నేను కాదు అని తీర్మానం చేసేసుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. మృత్యౌపాయం విసర్గంచ యథాస్థానం వినిర్దిశేత్ దిక్షు శ్రోత్రం సనాదేన స్పర్శేన అధ్యాత్మని త్వచం అనే ఈ శ్లోకంలో. ఇది కాక రూపాణి చక్షుషారాజన్ జ్యోతిష్యభినివేశయేత్ అప్సు ప్రచేతసా జిహ్వాం ఘ్రేయైర్ఘ్రాణం క్షితౌ న్యసేత్ అని కూడా చెప్తున్నారు. రూపాణి చక్షుషా రాజన్ జ్యోతిషి అభినివేశయేత్. రూపాలు కంటితో చూసేటువంటి రూపాలు, చక్షుష ఆ రూపాలను చూసేటువంటి కన్ను అనేటువంటి ఇంద్రియం, ఈ రెండిటినీ కూడా రాజన్ ఓ ధర్మరాజా, జ్యోతిషి ఈ రెండిటికీ అనుగ్రాహక దేవత అయినటువంటి ఆదిత్యుడిలో అభినివేశయేత్ తోసేసేయాలి. అభిమానాన్ని తీసుకెళ్ళి ఆ ఆదిత్యుడికి కట్టబెట్టేయాలి. అభినివేశం, నా కన్ను బాగా చూస్తుంది, ఎంత దూరమైనా చూస్తుంది, ఏదైనా కనిపిస్తుంది, నా కంటి చూపుని దాటి ఎవరూ పోలేరు అనే అభినివేశం ఉంది కదా. ఈ అభినివేశం అంతా మూటగట్టి ఆదిత్యుడికి కట్టబెట్టేయాలి. నాకు లేదు, అసలు నా కన్నే కాదు, నాకు కంటికి సంబంధమే లేదు అని భావన చేయాలి. నేను కన్ను కాదు అని అనుకోవాలి. రూపాణి చక్షుషారాజన్ జ్యోతిషి అభినివేశయేత్ అప్సు ప్రచేతసా జిహ్వాం. జిహ్వాం అంటే రసనేంద్రియం. ఆ రసనేంద్రియానికి అధిష్టాన దేవత అయినటువంటి ప్రచేతస అంటే వరుణుడికి ఈ నాలుకలో ఉండేటువంటి రసనేంద్రియాన్ని కట్టబెట్టాలి. అలాగే అప్సు ఈ రసనేంద్రియానికి విషయంగా ఉండే, రసనేంద్రియంతో తెలుసుకోవలసినటువంటి రసానికి ఆశ్రయంగా ఉండేటువంటి జలం లేదా రసం అనేటువంటి విషయాన్ని లేదా రసనేంద్రియం అనేటువంటి ఇంద్రియాన్ని రెండింటినీ కలిపి కట్టకట్టి ప్రచేతసహ వరుణుడికి అంటకట్టేయాలి, వరుణుడికి అంకితం చేసేయాలి, నేను కాదు అనే నిర్ణయం తీసుకోవాలి. ఘ్రాణేంద్రియం వాసన పీల్చేటువంటి ఇంద్రియం, దాన్ని ఘ్రేయై సహా ఆ వాసనలతో సహా, వాసన పీల్చేటువంటి ఆయా వాసనలతో సహా క్షితౌ ఆ ఇంద్రియానికి అధిష్టాన దేవత అయినటువంటి భూమికి సమర్పించేసేయటమే, భూమిలో ఉంచేసుకోవటమే. న్యసేత్ అక్కడ ఉంచాలి, మన శరీరంలో మన భావనలో ఉంచుకోకూడదు అని అంటున్నారు. రూపాణి చక్షుషారాజన్ జ్యోతిష్యభినివేశయేత్ అప్సు ప్రచేతసా జిహ్వాం ఘ్రేయైర్ఘ్రాణం క్షితౌ న్యసేత్ అని. మనోరథైశ్చంద్రే బుద్ధిం బోధ్యై కవౌ పరే కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతాక్రియా సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణేర్వైకారికం పరే అనే పై శ్లోకంలో ఇంకా కొన్ని విషయాలను చెప్తున్నారు. 3 భాగాలు ఉండేటువంటి ఈ శ్లోకంలో మనోరథై మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు లేదా కోరికలు వీటితో సహా మనస్సును తీసుకెళ్ళి చంద్రే అధిష్టాన దేవత అయినటువంటి చంద్రుల్లో కలిపేసుకోవాలి. ముఖ్యంగా దీన్ని మాత్రం వదిలిచేసుకోవాలి ముందు. బుద్ధిని మనసులోనే ఇంకో భాగాన్ని బోధ్యై ఆ బుద్ధి చేసేటువంటి నిర్ణయాలు లేదా ఆలోచనలు అనే వాటితో సహా పరే కవవు పరమాత్మలోకి లయం చేసేసేయాలి. ఈ ఆలోచనలను ముందు కట్టిపెట్టేసేయాలి. బుద్ధిం బోధ్యై కవౌ పరే. ఇది కాక కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతాక్రియ. అహంకారం అనేది ఒకటి ఉంది. అహంకారం అనే పేరుతో లోపల ఒకటి గట్టిది ఉంది. ఈ అహంకారానికి అధిష్టాన దేవత రుద్రుడికి ఈ అహంకారాన్ని చెల్లించేసుకోవాలి. ఈ రుద్రుడికి కర్మాణి ఆ అహంకారం చేసేటువంటి క్రియలు వాటితో సహా కలిపేసుకోవాలి. రుద్రుడికి అంకితం ఇచ్చేయాలి. కర్మాణి అధ్యాత్మన రుద్రే. అహంకారంతో కలిసినటువంటి అహంకార క్రియలన్నిటినీ, అహంకారం తాలూకు పిల్ల భావాలన్నిటినీ తీసుకెళ్ళి రుద్రుడికి సమర్పించేయటమే. ఏం భావాలు వచ్చినాయి, ఏం పనులు వచ్చినాయి అంటే అహం మమతా క్రియలు వచ్చినాయి, నేను నాది అనే భావాలు వచ్చినాయి. ఈ నేను నాది అనే భావాలను పోగొట్టుకోవటానికి ఈ నేను నాది భావాలను తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుడికి సమర్పించుకోవటమే గతి. సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే. చిత్తం అని ఇంకో భాగం కూడా ఉంది లోపల.
స్మరణకు ప్రధానంగా పనికొచ్చేటువంటి భాగం. ఈ భాగాన్ని ఆ భాగం చేసేటువంటి చేతన లేదా స్మరణ దీంతో సహా క్షేత్రజ్ఞే జీవుల్లో కలిపేసేయాలి. జీవుల్లో కలిపేయాలి. ఈ చిత్తం అనేటువంటి భాగానికి అధిష్టాన దేవత వాస్తవానికి అచ్యుతుడవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం క్షేత్రజ్ఞే తీసుకెళ్ళి జీవుల్లో కలిపేసేయటమే అని చెప్తున్నారు. సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే. ఈ క్షేత్రజ్ఞుణ్ణి తీసుకెళ్ళి గుణైస్సహ ఆ క్షేత్రజ్ఞుడికి జీవుడికి అసలు జీవభావాన్ని తెచ్చిపెట్టినటువంటి సత్వరజస్తమో గుణాలతో సహా వైకారికం మొత్తం వీటితో కలిసిపోయి ఈ వికారాలన్నిటినీ అనుభవిస్తున్నటువంటి ఈ జీవుడిని తీసుకెళ్ళి పరే ఆ పరమాత్మలో కలిపేయాలి. జీవుడనేవాడు పరమాత్మ కంటే వేరుగా లేడు అనే నిర్ణయాన్ని తీసేసుకోవాలి. మొత్తం ఒక్కొక్కదాన్ని పక్కకి జరిపేసేసి ఇందులో జడభాగాలన్నీ జడవర్గాలన్నీ అక్కడెక్కడికి వెళ్ళిపోవాలి. కుదిరితే ఆయా దేవతా రూపాలకు వెళ్ళిపోవచ్చు, లేదా ఆయా భూతాలకు వెళ్ళిపోవచ్చు. చేతనుడిగా మిగిలినటువంటి ఒకే ఒక జీవుణ్ణి తీసుకెళ్ళి పరమాత్మలో కలిపేసుకోవాలి. జడవర్గం అంతా ఒకవైపు వెళుతుంది, చేతనుడు మాత్రం పరమాత్మలో కలుస్తాడు అని నిర్ణయం తీసుకోవాలి. మనోరథై చంద్రే బుద్ధిం బోధ్యై కవౌ పరే కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతాక్రియ సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణైర్వైకారికం పరే అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది ఎలాంటిది అంటే మనకి స్థూలంగా కనిపించేటువంటి ఆయా భాగాలని ఆయా ఇంద్రియాలని తీసుకెళ్ళి లాజికల్గా అక్కడక్కడ కలిపేయటం అనే విషయం లాంటిది. అక్కడక్కడ కలిపేశాము, కానీ కలపడానికి మొదలు చెప్పినటువంటి విధానం అలాగే ఉంది. ఆ విధానం ఏం మారలేదు. దాన్నే మళ్ళీ చెప్తున్నారు. అప్సు క్షితిం అపో జ్యోతిషి అదౌ వాయో నభస్యముం కూటస్థే తచ్చమహతి తదవ్యక్తే క్షరే చ తత్ అనే తీరులో కలిపేసేయాలి. క్షితిం మన శరీరంలో భాగాలన్నీ భూమికి ప్రధానంగా చెందినవి, కఠినంగా ఉంది అని మొదట్లో అనుకున్నాం కదా. ఆ భూమిని తీసుకెళ్ళి మన శరీరంలో భాగాలన్నింటినీ భూమిలో కలిపేశాము. భూమే తప్ప నేను కాదనుకున్నాము. ఆ భూమిని తీసుకెళ్ళి జలంలో కలిపేయటమే. అప్సు క్షితిం అపో జ్యోతిషి ఆ నీళ్ళని తీసుకెళ్ళి దానికి కారణమైనటువంటి తేజస్సులో కలిపేయటమే. అదో వాయువు ఆ తేజస్సునేమో దానికి కారణమైనటువంటి వాయువులో కలిపేయటమే. ఆ వాయువుని తీసుకెళ్ళి అముం నభసి ఆకాశంలో కలిపేయటమే. కలిపేసి కూటస్థే తచ్చ మహతి వీటన్నిటినీ పంచమహాభూతాలన్నిటినీ లేదా ఆకాశాంత జగత్తు మొత్తాన్ని మహత్తత్వంలో కలిపేయటమే. మహత్తత్వంలోనూ అహంకారంలోనూ కలిపేసుకుంటూ పోయి కూటస్థే తచ్చమహతి తదవ్యక్తే అక్షరే చ తత్ మొత్తం వీటన్నిటినీ కట్టకట్టి ఎవరెవరు ఏ సిద్ధాంతాల్లో ఏ వరుస ఉంది అన్నారో ఆ వరుసలన్నిటినీ ఒప్పేసుకుని ఆ వరుసను మొత్తం కట్టకట్టేసి ఇవన్నీ కూడా అక్షరే ఏమాత్రం వినాశం లేని ఏమాత్రం కదలిక లేని పరమాత్మకే చెందుతాయి, పరమాత్మలోనే ఉన్నాయి అని పరమాత్మలో కలిపేసేసుకోవాలి. పరమాత్మలో కలిపేయటం అంటే పరమాత్మ తప్ప ఇవేవి విడిగా లేవు, పరమాత్మ కంటే వీటికి ఉనికి వేరుగా లేదు, పరమాత్మ ఒక్కటే ఉన్నది, ఇవి ఉన్నట్లుగా భాషిస్తున్నాయి అని నిర్ణయం తీసేసుకోవాలి. ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు ఇలా ఉందా అలా ఉందా అని లాజికల్ లేవనెత్తినా అసలు ఏం పట్టించుకోకూడదు. ఎవ్వరినీ ఈ విషయంలో లెక్క చేయకూడదు. నారద మహర్షి గారి వాక్యాన్ని, నారద మహర్షి గారికి మూలమైనటువంటి శ్రీమన్నారాయణుడి వాక్యాన్ని, ఆయన చెప్పినటువంటి వేదాలలో ఉండేటువంటి ఉపనిషద్ వాక్యాల్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుని నడిచేసుకోవాలి. వాదాలు అవన్నీ అలాగే ఉంటూ ఉంటాయి, వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు, వాళ్ళకి టైం ఉంది వాళ్ళు వాదించుకుంటారు, మనకు టైం లేదు మనం ఈ పని మీద ఉండవలసిందే అని అనుకోవటమే. అప్సుక్షితిం అపో జ్యోతిషి అదో వాయౌ నభస్యముం కూటస్థే తచ్చమహతి తదవ్యక్తే క్షరే చ తత్ ఇది అక్షరతయాత్మానం సన్మాత్రమవశేషితం జ్ఞాత్మాద్వయోథ విరమేత్ దగ్ధయోనిరివానలః. ఇది ఈ విధంగా మొత్తం తనకి చెందినవి నేను అని అనిపించేవన్నీ కూడా తీసుకెళ్ళి అక్షరుడైనటువంటి ఆ పరమాత్మకు సమర్పించేసిన తర్వాత ఆ పరమాత్మకే చెందుతాయి, ఆ పరమాత్మవే ఇవి, నేను విడిగా లేను ఆ పరమాత్మనే అనే భావన వచ్చేసిన తర్వాత అక్షరతయా ఆత్మానం నేనే పరమాత్మను నేనే అనే భావనను పొంది
చిన్మాత్రం అవశేషితం. ఆ పరమాత్మ యొక్క రూపం ఏంటి? చిన్మాత్రం, చైతన్య మాత్రం. అది కూడా ఎలాగా? అవశేషితం, ఇలా విచారణ చేయగా చేయగా మిగిలినటువంటి రూపం అనే నిర్ణయం తీసుకుని జ్ఞాత్వా గట్టిగా దాని మీద ఉండి అద్వయ, రెండవ వస్తువు లేదు. నేనా పరమాత్మ యొక్క రూపాన్ని, మిగతా కనిపించే ప్రపంచమా? లేనే లేదు, లేనే లేదు. అది ఉంది అని ఉత్తినే మనకి చెప్పి 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 విసిగిస్తున్నారు అంతేను. అది వాస్తవానికి లేదు అని అద్వయ, నేను అద్వితీయుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని అని కఠినంగా నిర్ణయించుకోవాలి. అథ విరమేత్, ఎలాగైతే ఎప్పుడైతే అది రెండో వస్తువు లేదన్నామో, రెండో వస్తువు లేదంటే దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. ఎండమావి లేదు అన్న తర్వాత, ఎండమావిలో నీళ్లు లేవు అన్న తర్వాత ఆ నీటి కోసం పరిగెత్తడం ఎందుకు? పరిగెత్తి ఉన్న ఎనర్జీ వేస్ట్ చేసుకోవటం ఎందుకు? చేసుకోం కదా. ఎడారుల్లో ఎండమావులను చూసి వెంటబడి పరిగెత్తిపోతూ ఉంటే మిగిలేదేంటి? దాహమే కదా. అలాగే ఎండమావులు లాంటి లేనటువంటి సాంసారిక విషయాలు మనకు అక్కర్లేదు అని మొత్తం వదిలేసుకోవటమే వీరమేత్. ఎలా అంటే దగ్ధయోని రివానలహ, మంట వెలుగుతోంది, భగభగ మండుతోంది. ఆ మండే మంటలో కట్టె వేస్తూ ఉన్నారు, ఒక్కొక్క కట్ట వేస్తున్నారు, లేదా చుక్క చుక్క కింద కెరోసినో పెట్రోల్ ఏదో వేస్తున్నారు. ఓ మండుతోంది, ఆగకుండా మండుతోంది. ఎప్పుడైతే దానికి కట్టెలు వేయటం మానేశామో ఏమవుతుంది? అది చల్లారిపోతుంది. కట్టెలు వేయటమే మనం చేసే తప్పు. మండటానికి మనం చేసే పని ఏంటి? కట్టెలు వేస్తున్నాము. కట్టెలు వేయటం మానేస్తే దగ్ధయోని, ఆ ఉన్న కట్టెలేవో కాలిపోతాయి, అది మొత్తం చల్లారిపోతుంది. అలాగే మనం కూడా ఈ సాంసారికమైన విషయాలు అనేటువంటి కట్టెల్ని మనస్సుకు వేసి 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 ఈ మనస్సుని భగభగ మండించి 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 మాడిపోతున్నాము. ఈ సాంసారికమైన విషయాల్ని పూర్తిగా లేవు అని తీర్మానం చేసేసి, చిచి ఇవి నాకు అక్కర్లేదు అని తోసేసి, నాకు కావాల్సింది పరమాత్మ ఒక్కడే అని గట్టిగా పట్టు కూర్చుంటే ఇవి ఎప్పటికైనా చల్లారవలసిందే. ఎంతసేపు మండుతుంది? దానంతరది ఎంతసేపు మండుతుంది? మనం సహకరించకుండా ఎంతసేపు మండుతుంది? మనం ఊదకుండా అదేం వెలుగుతుంది? కాబట్టి అటువైపు ఊదకూడదు, అటువైపు వాటికి ఏ కట్టెలు వేయకూడదు, వేయకుండా దాన్ని అలాగే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చల్లార్చేసేసుకోవాలి. దగ్ధయోని రివానలహ, హాయిగా ఏ తాపము లేకుండా ప్రశాంతంగా చల్లగా ఉండిపోవాలి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఈ శ్లోకంతో 31 శ్లోకాలు ఉన్నటువంటి 12వ అధ్యాయం పూర్తయిపోయింది. 12వ అధ్యాయం పూర్తయింది. నిన్న బహుశా పారాయణలో మనం ఏకాదశాధ్యాయం చదివినట్టున్నాము. ఏకాదశాధ్యాయం కాదు, ద్వాదశాధ్యాయం, పొరపాటు వచ్చింది. ఇది ద్వాదశాధ్యాయం. ఈ 31వ శ్లోకానికి పూర్తయింది. ఇందులో 16వ శ్లోకం వరకు బ్రహ్మచారి ధర్మాలను ప్రధానంగా చెప్పారు. ఆ బ్రహ్మచారి ధర్మాలు బ్రహ్మచారులకు మాత్రమే అని కాకుండా అందరికీ, మిగతా ఆశ్రమాల వాళ్ళకు కూడా సుమారుగా వర్తిస్తాయి, 1-2 తప్ప అనే మాట చెప్పారు. అక్కడి నుంచి 17వ శ్లోకం నుంచి వానప్రస్థ ధర్మాలను మొదలుపెట్టి చెప్పారు. ఈ వానప్రస్థ ధర్మాలు కూడా మొదలేదో 4-5 శ్లోకాలలో వానప్రస్థులు వనానికి వెళ్ళటం, అక్కడ నియమాలు అనే తీరులో చెప్పారు. కానీ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితులలో, అప్పటికే కొంత ప్రయత్నం చేసి పెట్టుకుని ఉండి ఏమీ చేయలేని పరిస్థితులలో, శరీరం పెద్దగా సహకరించని పరిస్థితులలో ఓపికగా కూర్చుని జాగ్రత్తగా భావన చేయాలి. ఆ భావన చేయవలసిన తీరిది అని చెప్పారు. ఎలాగైతే బ్రహ్మచారి ధర్మాలు అందరికీ వర్తిస్తాయి అని అనుకున్నామో, అలాగే ఈ భావన అనే తీరులో ఉండేటువంటి వానప్రస్థ ధర్మాలు అందరికీ వర్తిస్తాయి. ఈ పని వానప్రస్థులే చేయాలి, ముసలివాళ్లే చేయాలి, 82 ఏళ్ళు దాటిన తర్వాతే, సహస్రచంద్ర దర్శనం అయిన తర్వాతే చేయాలి అని నియమం ఏం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. బుద్ధి పనిచేసేవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఊరికనే నారద మహర్షి గారు ఏదో విభాగం చేద్దాము, ఆశ్రమ ధర్మాలను చెప్దాము అని మొదలుపెట్టారు. కానీ అందరికీ వర్తించేటట్లుగానే ఉంది. అందరూ ఈ ఆలోచన చేసుకోవచ్చు, అందరూ ఈ భావన చేసుకోవచ్చు. చేసుకుని వాళ్ళు అందుకోవలసినటువంటి పరమపదాన్ని అందుకోవచ్చు అని నారద మహర్షి గారు అంటున్నారు. మనం యథాప్రకారం నారద మహర్షి గారి మీద గౌరవంగా ఉంటాం కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని సూత్రప్రాయంగా అయితే అంగీకరిద్దాము. ఇంత ఆలోచన మనం చేస్తామా? మనకంత కుదురుందా? లేకపోతే ఇలాంటి ఆలోచనలు చేసేప్పుడు పిచ్చి ఆలోచనలు వాటికి కలుపుతామా అని ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, వాటన్నిటినీ మెల్లమెల్లగా సర్దుకుందాము. సూత్రప్రాయంగానైతే దీనికి అందిద్దాము. ఈ వాదనలు వివాదాలు ఇవన్నీ మనకు వద్దు, అవేం మనకొద్దు. పెద్ద ఆయన చెప్పాడు, నారద మహర్షి గారు చెప్పాడు, భాగవతంలో ఉంది, భాగవతానికి వీటన్నిటికీ మూలమైనటువంటి ఉపనిషత్తుల్లో ఉంది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. విషయం ఇంతే. ప్రపంచం సత్యం కాదు, పరమాత్మ ఒక్కడే సత్యం. పరమాత్మ యొక్క భాగం, పరమాత్మ నుంచి విడివడినటువంటి అంశం జీవుడు.
జీవుడు పరమాత్మలో కలుస్తాడు. దీన్ని మనం నమ్మేసి శాశ్వతంగా దీన్నే సత్యంగా భావించేసి హాయిగా మనం ఉండిపోదాం. అయితే మన మనసులో రేగేటువంటి ఈ తాపం చల్లారాలి అని, ఆ చల్లారటానికి కావలసినటువంటి మనస్సు అనేటువంటి అగ్గికి వేసే కట్టెలు, మనం వేసేటువంటి కట్టెలు తగ్గాలి అని, ఆ తగ్గటానికి కావలసిన ఆలోచనలు మనలో బాగా రేగాలి అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ద్వాదశాధ్యాయే శ్లోకాః. వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ మునిసమ్మతాన్ యానాస్థాయ మునిర్గచ్ఛేత్ ఋషిలోకముహాంజసా. న కృష్టపచ్యమశ్నీయాత్ అకృష్టం వాప్యకాలతః అగ్నిపక్వమథామం వా అర్కపక్వముతాహరేత్ వన్యైశ్చరుపురోడాశాన్ నిర్వపేత్ కాలచోదితాన్ లబ్ధే నవేన్నవేన్నాద్యే పురాణంచ పరిత్యజేత్ అగ్న్యర్థమేవ శరణం ఉటజం వాద్రికందరం శ్రయేత హిమవాయువగ్ని వర్షార్కాతపశాత్ స్వయం కేశరోమ నఖశ్మశ్రు మలాని జటిలో దధత్ కమండల్వజనే దండ వల్కలాగ్నిపరిచ్ఛదాన్ చరేద్వనే ద్వాదశాబ్దాన్ అష్టౌ వా చతురో మునిః ద్వావేకం వా యథా బుద్ధిః న విపద్యేత కృచ్ఛ్రతః యదా కల్పస్వక్రియాయాం వ్యాధిభిర్జరయాథవా ఆన్వీక్షిక్యాం వా విద్యాయాం కుర్యాదనశనాదికం ఆత్మన్యగ్నీన్ సమారోప్య సన్యస్యాహం మమాత్మతాం కారణేషు న్యసేత్ సమ్యక్ సంఘాతంతు యథార్హతః ఖాని వాయౌ నిశ్వాసాన్ తేజస్సూక్ష్మాణమాత్మవాన్ అప్సు అసృక్శ్లేష్మపూయాని క్షితౌ శేషం యథోద్భవం వాచమగ్నౌ స వక్తవ్యాం ఇంద్రే శిల్పంకరావపి పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతౌ మృత్యౌ పాయుం విసర్గంచ యథాస్థానం వినిర్దిశేత్ దిక్షు శ్రోత్రం సనాదేన స్పర్శేనాధ్యాత్మని త్వచం రూపాణి చక్షుషా రాజన్ జ్యోతిష్యభినివేశయేత్ అప్సు ప్రచేతసా జిహ్వాం ఘ్రేయైర్ఘ్రాణం క్షితౌ న్యసేత్ మనోరథైశ్చంద్రే బుద్ధిం బోధ్యైః కవౌ పరే కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతా క్రియా సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణైర్వైకారికం పరే అప్సు క్షితిమపో జ్యోతిష్యదో వాయౌ నభస్యముం కూటస్థే తచ్చ మహతి తదవ్యక్తేక్షరే చ తత్ ఇత్యక్షరతయాత్మానం చిన్మాత్రమవశేషితం జ్ఞాత్వా ద్వయోథ విరమేత్ దగ్ధయోనిరివానలః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ద్వాదశాధ్యాయే శ్లోకాః. అథ యైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.